ప్రీవియస్ పేపర్స్ ప్రిలిమ్స్ అయితే రీసెంట్గా కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీకి అయితే లాస్ట్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, మెయిన్స్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకోండి యాజ్ ఎ మోడల్ పేపర్స్. అవి ఆల్రెడీ కండక్టెడే. సో ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటే మీకు చూస్తే ఏమవుతుందంటే సిలబస్ని పక్కన పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్ని చూసే విధానము రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. ప్రీవియస్ పేపర్స్ని మనం ఏ విధంగా అంచనా వేయాలంటే ఫస్ట్ సిలబస్ని పక్కన పెట్టండి. సిలబస్ని పక్కన పెట్టి క్వశ్చన్స్, ఏ టాపిక్ నుండి అయితే ఆ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చిందో ఆ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. అంటే ఈ టాపిక్ నుండి క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు అనే ఒక అంచనాకు రండి. సిలబస్ వేరుగా చూడడము, క్వశ్చన్ వేరేగా చూస్తే మీకు ఈ జాయినింగ్ అనేది, లింకింగ్ అనేది అర్థం కాదు. చాలామంది అదే చెప్తారు, ప్రీవియస్ పేపర్ చూడండి 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 అంటారు, కానీ ఎలా చూడాలనేది ఇంపార్టెంట్. సిలబస్లో మెన్షన్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో దానిపైన క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు